అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ వైసీపీ నేత చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి వైసీపీని వీడడంతో రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాకి 3 కారణాలుగా తెలుస్తున్నాయి. పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతోనే సజ్జల చెవిరెడ్డిలకు జగన్ ప్రాధాన్యత పెరగడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో తనకి ప్రాధాన్యత తగ్గిందంటూ ఆయన గుర్తించారు. అందుకే ఈ రాజీనామా అంటూ కూడా తెలుస్తోంది. మరోవైపుగా సజ్జల చెవిరెడ్డిలకి జగన్ ప్రాధాన్యత పెరగడం వల్లే తన రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జగన్కి దృష్టికి వెళ్ళేటప్పటికీ జగన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఆశించిన రిప్లై రాలేదని సమాచారం. రాజీనామా విషయం చెప్పినప్పటికీ వారించారు జగన్ అని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకి దూరంగా ఉండాలని విజయసాయి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రేపు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఒకసారి ఇప్పటికే ఆయన స్పీకర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. విజయసాయి రెడ్డి స్పీకర్తో భేటీ అయిపోయి అటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా ప్రకటించేశారు. హానరబుల్ స్పీకర్ జగదీప్ ధన్కర్ని భేటీ అయి తన రాజీనామా లేఖని సమర్పించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, విజయసాయి రెడ్డి రాజీనామాతో ఒకసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన ఎందుకు రాజీనామా చేశారు? జగన్కి అత్యంత సన్నిహితులు, చాలా దగ్గర వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజీనామా చేయడం గల కారణం ఏంటి? ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ప్రకటించడం గల కారణం ఏంటి కూడా కొంత ఆసక్తి రేపుతోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మనోజ్, విజయసాయి రెడ్డి గత కొద్ది కాలంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత అసంతృప్తితోటి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేతతోటి కూడా ఆయన గత కొద్ది కాలంగా దూరం పెరుగుతూ వస్తున్న పరిస్థితిని గమనించాము. అయితే ప్రస్తుతం ఆయన ఈ రోజు రాజీనామా చేయడం సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీలో ఇమడలేకనే బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. సుదీర్ఘంగా చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఒకే విషయాన్ని చెప్తున్నారు. నేను అబద్ధం చెప్తూ పార్టీలో కొనసాగలేను, అబద్ధం చెప్తూ నేను రాజకీయాలు చేయలేను అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని అయితే ఈరోజు అంతా కూడా ఆయన మాట్లాడిన విషయాల్లో చూడొచ్చు. మరొక వైపు ఆయన వైఎస్ఆర్సీపీకి కానీ రానున్న రోజుల్లో బీజేపీకి కానీ పనిచేస్తారా, లేదంటే బీజేపీ మీకు ఏదైనా ప్రత్యేక ఆఫర్ ఇచ్చిందన్న అంశంలో కూడా ఆయనతోటి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పిన ఒకే ఒక అంశం కూడా ఏంటి అంటే, నేను దేవసాక్షిగా చెప్తున్నాను, నేను ఇదంతా కూడా నా రాజీనామా అంతా కూడా నా వ్యక్తిగత నిర్ణయం, నేను ఏ పార్టీకి సంబంధించి కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా నేను ఎక్కడ కూడా పరిగణనలోకి తీసుకోవట్లేదని మాత్రమే ఆయన చెప్తూ వచ్చారు. కానీ సాధారణంగా పరిస్థితి చూస్తే కనుక గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీలో ఆయన ఇమడలేకనే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అయ్యారు అన్నది మాత్రం చాలా స్పష్టం అవుతున్న పరిస్థితి ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టారు, తనతో సంబంధం లేకుండానే వైఎస్ఆర్సీపీ పార్టీని రన్ చేస్తున్నారు అనేది మాత్రం ఆయన లోతైన విశ్లేషణ. గోపి, విజయసాయి రెడ్డికి మొదట్లో చాలా కీలకంగా ఆయన వ్యవహరించారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఆయన వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని సజ్జల చెవిరెడ్డిలను ప్రాధాన్యత ఇచ్చి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టడం గల కారణం ఏంటి? అంటే ఆయన పక్కన పెట్టేశాడని చాలా క్లియర్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎందుకు కారణం ఆయన పక్కన పెట్టడానికి? మనం దీంట్లో చాలా కీలక అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం రాకముందుకు కూడా కేవలం విజయసాయి రెడ్డి మాత్రమే వైఎస్ కుటుంబంతో మిగిలిన వ్యక్తి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి సంబంధాలు కావచ్చు, ఆయన దివంగత నేత అయిన సందర్భంలో కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ఒంటరైన పరిస్థితుల్లో కూడా పూర్తి అండదండలు అందించిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి అనేక అంశాలు, దాంట్లో వైఎస్ఆర్సీపీ అంతర్గత ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదంటే విజయసాయి రెడ్డి తోటి ఆయన గతంలో దాదాపు 1 సంవత్సరం వరకు కూడా ఆయన జైలు జీవితాన్ని గడిపి వచ్చిన పరిస్థితులు కావచ్చు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత విజయసాయి రెడ్డి నెంబర్ 2 అంటూ కూడా భావించిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ఆయన పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గించడము, అదేవిధంగా ఇతర అంశాలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తనతో డిస్కస్ చేయకపోవడం, వీటన్నిటిని కూడా ఆయన కొంత మనస్తాపానికి గురి అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా
కుటుంబంలో కూడా తన వియంకుడు, అదేవిధంగా పారిశ్రామికవేత్త, ఆయన ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ ఎదుర్కొన్న సమయంలో కూడా విజయసాయిరెడ్డిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి పార్టీ వల్ల తనకు కలిగిందన్న. అంటే గోపి, ఇంకా విజయసాయిరెడ్డి కోవాలోనే ఆయన మార్గంలో ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా? అటు ఏపీ పాలిటిక్స్ లో అయితే చాలా సంచలనంగా మారింది. ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఏంటి ఎప్పుడెప్పుడు ఎవరు రాజీనామా చేయబోతున్నారో కొంత ఆసక్తి నెలకొంది. సో ఇదే స్థాయిలో చర్చ అక్కడ కూడా జరుగుతుందా? ఇంకెవరైనా రాజీనామా చేసే అవకాశం కానీ ఆ టాక్స్ గా నడుస్తున్నాయా? మనోజ్, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి తీరని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా వెలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి. కానీ గత కొద్ది రోజులుగా కూడా, అంటే అధికారంలోకి రాకముందు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 11 స్థానాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు ఆయన అనేక అంశాలను కూడా మీడియాతో చర్చించుకోవడం జరిగింది. ఆయన రాజీనామాకు సంబంధించి కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, అనేక అంశాలను కూడా ఆయన ఇలా ప్రస్తావించారు. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో తన తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి సంబంధించి రాజిరెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు ఈ నిమిషం కూడా ఆ కుటుంబానికి నాకంటే ఎక్కువ ఎవరు కూడా ఆప్తులు లేరు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటిని కూడా మనం పరిశీలిస్తే గనక ఈ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి కొంత గడ్డు కాలమే నడిచే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించిన నేపథ్యము ఆయనకు కలిగి ఉంది. మరి ఆయన రాజీనామా తర్వాత ఆయనకు సంబంధించిన అంశంలో కూడా ఇతర సహచర ఎంపీలు ఎవరు కూడా ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయనను కలవడానికి కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయకపోవడం అనేది కూడా కొంత వైఎస్ఆర్సీపీకి కొంత నష్టం చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో కనుక ఖచ్చితంగా ఈ అంశం పైన విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ కనుమరుగు అవుతుంది అనే అంశమే ఎక్కువగా కనపడుతుంది. మనోజ్, రైట్ గోపి, విజయసాయిరెడ్డి రాజీనామాకి 3 ప్రధాన కారణాలు తెలుస్తున్నాయి. ఒకటి, ఆయనకి ప్రాధాన్యత తగ్గడం. రెండోది, సజ్జల చెవిరెడ్డిలకి జగన్ కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నేను జగన్ దృష్టికి సమస్య తీసుకువెళ్ళినప్పటికీ ఆశించదగ్గ ఫలితం దొరకలేదు, రిప్లై కూడా రాలేదు. అందుకే రాజీనామా చేశారన్నట్టుగా విజయసాయిరెడ్డి అంతర్గతంగా చర్చిస్తున్నట్టుగా ఆ రకంగానే మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేస్తారైనా తన రాజీనామా పత్రాన్ని అటు స్పీకర్ జగదీప్ ధన్కర్కి అందజేశారు. ప్రజెంట్ ఇంకా విజయసాయిరెడ్డి కోవాలోనే ఆయన మార్గంలో ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరుగుతున్న ఒక ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.